సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి టేకు మొక్కలు, శ్రీగంధం చెట్లు, సపోర్ట్ మొక్కలుగా నిమ్మ, సర్వి, అవిసె, మొదలు చూడవచ్చు. పక్కనే లావుగా ఉన్నది అవిసె చెట్టు. ఈ ముదురు పచ్చటి రంగులోని ఆకులతో లావుగా ముదురు కాఫీ ఎరుపు కలిపిన రంగుతో ఉన్నటువంటి చార్లు కలిగినటువంటి చెట్టు శ్రీగంధం చెట్టు. దీని వయసు కరెక్ట్గా సంవత్సరంన్నర. లావు చూసేటట్టయితే ఇదిగో తరకడం లేదు చేతికి. దీన్ని మనం ప్రూనింగ్ చేయడం జరిగింది. ఈ కొమ్మ కట్ చేసి తీసివేయడం జరిగింది. తర్వాత ఇంటర్నల్ ప్రూనింగ్ అనేది జాన నుంచి పెత్తడి వరకు ఉండేలా పెట్టి మనం చెట్టు ఎదుగుదల వయసులో చల్లదనం కోరుకుంటుంది, చేవ తేరే వయసులో ఎండను కోరుకుంటుంది. ఇప్పుడు ఎదుగుదల వయసులో ఉంది కాబట్టి మనం చుట్టూతా ప్రూనింగ్ అనేది అవసరానుగుణంగా పొడవు ఎదిగేలాగా లావు పెరిగేలాగా చేసుకోవడం జరిగింది. రమారమి చెట్టు 15 అడుగులు 18 అడుగులు ఆ విధంగా పెరిగి ఉన్నది. ఆల్మోస్ట్ టేక్ చెట్టు, అవిసె చెట్టు, సర్వీ చెట్టు ఇవన్నీ పోటీ పడుతున్నాయి. మధ్యలో బాదం చెట్టు కూడా వేయడం జరిగింది. ఈ వరుస చెట్లన్నీ కూడా అదే విధంగా ఉన్నవి. అయితే అవిసె చెట్టు బలం తగ్గి నెమ్మదిగా క్రమేపీ క్షీణించిపోతున్నాయి. అవి అంతరించే టైంకి మనకి సర్వీ చెట్లు అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వరుస చూసుకున్నట్టయితే ఇదే విధంగా ఇలా ప్రూనింగ్ చేసాము సర్వే చెట్లని. ఆల్మోస్ట్ సర్వే కొమ్మలు, శ్రీగంధం కొమ్మలు టచ్ అవుతున్నాయి. ఇక నుంచి శ్రీగంధానికి సపోర్ట్ ప్లాంట్ అనేది సెమీ పెర్మనెంట్ అనుకోవచ్చు, లేదంటే ప్యూర్ పెర్మనెంట్ అనుకోవచ్చు. మనకి టేకు చెట్లు కానీ సర్వీ చెట్లు కానీ అందుబాటులోకి రావడం జరిగింది. నిమ్మ చెట్లు కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి, ఎదుగుదల తక్కువగా ఉంది. అయితే మధ్యలో మనం ఎర్రచందనం చెట్లని వేయడం జరిగింది. వాటి గ్రోత్ అనేది అంతంత మాత్రంగానే ఉంది ఈ తోటలో. ఇలా చూసినట్టయితే ఈ వరుస ఇలా ప్రూనింగ్ చేసాం. పార్షియల్గా గతంలో చేసాము, ఇప్పుడు మళ్ళీ చేసాం. ఈ చెట్లన్నీ రమారమి 15 నుంచి 18 అడుగులు మొదటి వరుసలో ఎదిగినాయి. వీటికి ఏంటంటే ఇక్కడ మనం కోళ్ళను పెంచేటప్పుడు కోళ్ళు వీటి కింద విశ్రాంతి తీసుకుంటూ వాటి యొక్క ఎరువు ద్వారా ఇవి చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు రమారమి 20 అడుగులు ఎత్తు పెరిగినటువంటి టేకు చెట్లు వరుస చూడొచ్చు మనం. ఇప్పుడు ఈ సంవత్సరం తొలకరిలో మనం ఏం చేస్తామంటే వీటిలన్నిటి కోసం వర్మీ కంపోస్ట్ తెచ్చి వేయడం జరిగింది. అలాగే మధ్యలో నత్రజని అందించడం కోసం మనం గతంలో హెడ్జ్ లూసర్న్ మొక్కలు వేయటం జరిగింది. అవి వాటి విత్తనాలు రాలి మనకి నత్రజని సంబంధమైనవన్నీ సమకూరుతున్నాయి భూమిలో. ఇప్పుడు మన నేల చూసుకున్నట్టయితే గడ్డిని ఆచ్ఛాదన యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే ఉంచడం జరుగుతుంది. దూరంగా కాఫీ రంగులో కనిపించే ఎండిపోయినవన్నీ కూడా హెడ్జ్ లూసర్న్ మొక్కలు. తద్వారా మనం వ్యవసాయం అనేది మనిషి కాకుండా
ప్రకృతితో వ్యవసాయం చేయించడం జరుగుతుంది ఇక్కడ. ఎలాగంటే వానపాములు అనేవి ఈ ఎండిపోయినటువంటి ఈ గడ్డిని వీటన్నిటిని ఆహారంగా స్వీకరిస్తూ నేల తేమగా ఉంచుతూ ఈ గడ్డి వల్ల తద్వారా వానపాము వృద్ధి చెంది వ్యవసాయం అనేది వానపాములు మాత్రమే చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వరుస చూస్తే కొట్టినటువంటి మొక్కలు అన్నీ కూడా ఇక్కడే ఉంచివేయడం జరిగింది. అవి ఎండిపోయి మట్టిలో కలిసేటందుకు వీలుగా ఆ విధంగా జరగడం వల్ల మనకి కర్బనం అనేది మట్టిలో కర్బన శాతం అనేది బాగా పెరుగుతుంది. పెరిగితే ఇవి అన్నాళ్ళ నుంచో వేస్ట్గా ఉన్నటువంటి భూములు ఇవి కర్బన శాతం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నేల అనేది సారవంతం అవుతుంది. ఈ కర్బనాన్ని ఈ బయోమాస్ని వానపాములు ఆహారంగా స్వీకరించి అవి డైరెక్ట్గా ఎరువుని మొక్కలకి అందిస్తూ ఉంటాయి. ఆ విధముగా ఈ నేలని సారవంతం చేయడం జరిగింది. గతంలో సూపర్ నేపియర్ కూడా వేయడం జరిగింది. అవి కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా ఒరిగింది. దీనికి సపోర్ట్ కొమ్మను కట్టినట్టయితే ఇది చక్కగా మనకి కొమ్మలు అనేది రాకుండా ఉంటుంది. దాని నిమిత్తం ఇప్పుడు చేయడం జరుగుతుంది. మంగళకర్రని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కొమ్మ విరిగిపోయింది. దాన్ని కట్ చేసి ప్రూవ్ చేసి గైడ్ చేయవలసి ఉంటుంది ఈ మొక్కని. ఈ విధంగా మనం ఎర్రచందనం మొక్క కొంచెం కలుపు తీయవలసి ఉంది. ఇది వంపు తిరిగి ఉన్న శ్రీగంధం. ఈ కొమ్మలు కట్ చేయవలసి ఉంది. కొమ్మలు లేకపోతే చెట్టు పైకి ఎదగదు. ఇది మొదట్లో మొక్కతో పాటు అవిసె మొగ్గింజ వేయడం వల్ల చేరి రావడంతో మొక్కలు వంపు తిరిగిన మొక్కలు అన్నిటికి ఈ విధమైనటువంటి కష్టం ఏర్పడింది. ఒకసారి మనం తోటలో మొదటి వరుసలో అలా నడుచుకుంటూ వెళ్తాం. డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాల్సి వస్తే తెలుగులో అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైనట్టు వ్యవసాయం చేస్తూ రీల్స్ కానీ వీడియోస్ కానీ అటు ఎడ్యుకేషనల్గా లేదంటే అగ్రికల్చర్ పర్పస్లో కానీ చేసేది చాలా తక్కువగా ఉంది. అలా చెయ్యాలంటే మనం ఒక తోటను వెయ్యాలి. అందులో కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నీ చూడాలి. ఎందుకంటున్నారంటే శ్రీగంధం తోట కల్టివేషన్ అనేది డబ్బుని రా 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 అని తీసుకుపోతుంది తప్ప మనకేమి ఇవ్వదు. ఇది మా ఫామ్ హౌస్ షెడ్. బిల్డింగ్ ఎంత ఉంటుందో ఎదర షెడ్ కూడా కోనోపి అంతే ఉంటుంది. ఒక్కసారి వావరు అవి కోళ్ళ కోసం గతంలో వేసినటువంటి టెంపరీ షెడ్లు. ఇది వచ్చి మనం ఒక లేఅవుట్ ప్లాట్స్ కింద 30 అడుగుల రోడ్లతో రోడ్డుకి ఇరువైపులో కూడా టేకు మొక్కలు, ప్రతి ప్లాటులో కూడా 9 శ్రీగంధం, 6 ఎర్రచందనం, 6 టేకు మొక్కలతో చక్కగా ఫార్మ్స్ ప్లాట్స్ అనేవి ప్రకాశం జిల్లా కందుకూరు పామూరు మధ్యలో బోడవాడ గ్రామం చేర్చి నేషనల్ హైవేకి దగ్గరలో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ ఫామ్ ప్లాట్ ఇట్లా సుమారు 100 ప్లాట్లు, 150 చదరపు గజాలు. మనకి భవిష్యత్తులో నిమ్స్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక వాడ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనబడే సంస్థ రమారమే 14,000 ఎకరాల్లో ఇక్కడికి రాబోతుంది. మనం ఒక